స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఉలాంగ్ వాగు నిండిపోయింది. పైన ఉన్న కౌలాస్ నాలా నుంచి ఇక్కడ వరకు నీళ్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. యాక్చువల్గా ఇక్కడ చాలా లోతట్టు ప్రాంతం. ఇది బ్రిడ్జ్ ఆల్మోస్ట్ 10 to 12 feet అబోవ్ ఉంటుంది. బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఇక్కడ యాక్చువల్గా కొన్ని ఇండ్లు ఉంటాయి. ఇది గూపన్పల్లి ఏరియా. ఊరు లోపలికి వస్తే ఇక్కడ సిచ్యువేషన్ స్టిల్ ఇంకా పైనుంచి వస్తున్న వరద ఉద్రిక్తత వల్ల ఇక్కడ ఈ ప్రాంతం అంతా నీట మునుగుతుంది. సో మెల్లిమెల్లిగా 10 minutes కి ఒక చేంజ్ అనేది వస్తుంది. మనం ఇక్కడ కొంతమంది ఉన్నారు గ్రామస్తులు, అడిగి తెలుసుకుందాం సిచ్యువేషన్ ఏంటి. చెప్పండి, మరి మార్నింగ్ అసలు సిచ్యువేషన్ ఇది కాదు. మన దగ్గర వర్షం చాలా తక్కువ ఉండే, 6 నుంచి అట్లా పెరిగింది, 2 వరకు క్లోజ్ అయిపోయింది. ఆఫ్టర్ రెయిన్ కూడా మరి ఇంత లెవెల్ వాటర్ వచ్చింది. మరి ఎట్లా ఉంది మీ పరిస్థితి ఏంటి? మేడం యాక్చువల్గా ఏంటంటే ఇంతటి ఫ్లో మేమైతే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. అంటే 83లో వచ్చిందంట. 1983లో చాలా ఎక్కువ వచ్చింది. ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంది, అక్కడ వరకు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా లో లెవెల్ వంతేనే ఉంది కదా, దాన్ని అనుకునే పారేది ఎప్పుడైనా కూడా. ఇంత ప్రమాదకర స్థాయిలో ఎప్పుడు కూడా రాలేదు. సో ఈ పైన ఉన్న కులాస్పూర్ అదంతా ఇక్కడ ఉన్న చరికతలో ఉన్న వాటర్ ఫ్లో ఎక్కువైతేనే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ ప్రమాద స్థాయిని ఇంకా పెంచి ఉంచే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక ఇక్కడ ప్రమాదకర స్థితి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ బర్ల షెడ్ ఉంది, దీనికి ఇంద్రమ్మ కాలనీ ఉంది. ఇంద్రమ్మ కాలనీ కూడా చాలా ప్రమాద హెచ్చరికలు మనం జారీ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ప్రమాద స్థాయి అంచునే ఉన్నాయి అవి. సో వాటికి కూడా ఏదైనా పరిష్కారం చూడాలి. ఇంకా పక్కన ఉన్న స్లమ్ ఏరియాలో కూడా వాళ్ళు కూడా అందరూ ఆల్రెడీ వికెట్ చేశారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం మరి అధికారులు ఎవరైనా వస్తున్నారా, ఏదైనా సమీక్షలు జరుపుతున్నారా, ఎలా ఉంది మరి పరిస్థితి? యాక్చువల్గా మేడం ఇప్పుడు అధికారులు వస్తారు మేడం. ఇప్పుడు అధికారులు చేంజ్. యాక్చువల్గా మేము ఒక 10-15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాన్ని మేము చాలా వరకు ప్రశ్నించాము, అడ్డుకున్నాము. మాకు బ్రిడ్జ్ కావాలని చెప్పేసి వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే గంగాస్థాన్ బ్రిడ్జ్ అయింది, ఈ బ్రిడ్జ్ అయింది, సో ఇంకా మీకు బ్రిడ్జ్ ఎందుకు అన్నట్టుగా వ్యవహరించారు అన్నమాట గత ప్రభుత్వాలు. అయినప్పటికీ గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఖచ్చితంగా బ్రిడ్జ్ కట్టే ఆలోచనలో ఉన్నామని చెప్పేసి అన్నారు. కానీ ఇంతవరకు ఏ నాయకుడు స్పందించారు. సో ఇప్పుడు మీద వచ్చి చూసి కోసి మాట్లాడుతున్నారు. కానీ ఏం చేస్తారు మేడం? ఆ ప్రమాదం రాకముందు ఆ ప్రమాదాన్ని మేము ఇంతకు ముందు ఈ హెచ్చరిక రాకముందు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడే మేము ఆ బ్రిడ్జి గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అప్పుడు కనుక్కున్న దాని ప్రకారం ఏంటంటే ఫండ్ రావడం జరిగింది, రిటర్న్ పోవడం జరిగింది అని తెలిసింది. అది నిజమేనా? అది నిజమే మేడం. ఎందుకంటే అధికార నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరిగింది కదా. అధికారులు ఒక పగడ్బందీగా ఒక చిత్తశుద్ధితో ఉండుంటే ఇప్పటికి మాకు బ్రిడ్జ్ పనులు ఆయన కనీసం జాప్యం జరగకుండా పనులు జరిగేది కదా. మా వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే మేము ఆ బ్రిడ్జ్ కోసం పోవాలి, ఇదన్నా రావాలి. ఇట్లా ఎన్ని రోజులు పోతాం మేడం? చాలా కష్టం కదా. ఇప్పుడు ఓకే మేము బ్రిడ్జ్ అంటే మాకు ఆల్టర్నేట్గా ఉంటే ఎవరు కొద్ది రోజులు పోతాం. అక్కడ ఇంద్రమ్మ కాలనీ అయితే చాలా డేంజర్ పొజిషన్లో ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. వాళ్ళు బిక్కు అనుకుంటూ కూర్చుంటున్నారు. అట్లాంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీని అధికారులు స్పందించి వెంటనే తక్షణంగా మాకు నిధులు కేటాయించి బ్రిడ్జ్ నిర్మిస్తే చాలా బాగుంటుంది మేడం. మేము ఇప్పుడు కాదు, మేము చాలా మాకు ఒక 10-15 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం మా ఎమ్మెల్యే గారితో, మా గతంలో ఉన్న ప్రభుత్వం గారితో. కానీ ఇంకా కరెక్ట్గా మాకు ఎవరు స్పందించినా కూడా వాళ్ళ నిర్లక్ష్యం వలన అది రిటర్న్ వెళ్ళిపోవడం అంటే జరిగింది. సో ఇది ఇక్కడ పరిస్థితి. అంటే అంతకంతకు పెరుగుతున్న నీటి ప్రవాహం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఒక ఫామ్ ఉంది, ఫామ్ ఓనర్ ఉన్నారు. చెప్పండి అన్న, ఏంటి మీ పరిస్థితి? మేడం ఇప్పటి వరకు చూడలేదు మేడం. మస్తు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మరి ఎట్లా, మీరు ఎక్కడ ఉంటారు, వీటన్నిటిని ఎక్కడికి పంపిస్తుంటారు, ఏం జరుగుతుంది? మేడం పైన గడ్డ పైన కట్టేస్తాం. ఓకే. మంచిప్ప చెరువు, కులార్పూర్ చెరువు, కానపల్లి, నాల్కల్ చెరువు ఫుల్ నిండినాయి. అది అందుకే సాయంత్రం అంతా లేకుంటే ఇప్పుడే పెరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు తరలించాల్సి వస్తుంది, పశువులని తరలించాల్సి వస్తుంది. అంతకంతకు పెరుగుతుంది. సాయంత్రానికి ఇప్పటికి పెరిగింది అంటే సో వీటన్నింటినీ తరలిస్తున్నారు.